సిటీ కేబుల్. ప్రశాంతంగా కొనసాగుతున్న వినాయక నిమజ్జన కార్యక్రమం. తాండూరు నియోజకవర్గంలో 5వ రోజు పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి బయలుదేరారు. ఆదివారం సాయంత్రం నుండి తాండూరు పట్టణంలోని భద్రేశ్వర చౌక్ లో వినాయక నిమజ్జనానికి బయలుదేరుతున్న వినాయకులకు నాయకులు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక నిమజ్జనం కార్యక్రమం ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని, వినాయకుని కృప అందరిపై ఉండాలని కోరారు. శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరగాలని, హిందూ ఉత్సవ సమితికి తాను మంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాల సహాయ సహకారాలు అందించానని, ఇక ముందు కూడా సహకరిస్తానని తెలిపారు. నిమజ్జనానికి బయలుదేరిన వినాయకులకు నాయకులు పూలను చల్లి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు స్వప్న పరిమల్ గుప్తా, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు, గౌరవ అధ్యక్షులు రాజు గౌడ్, మాజీ డిసిసిబి చైర్మన్ లక్ష్మారెడ్డి, కర్ణం పురుషోత్తంరావు, డాక్టర్ సంపత్ కుమార్, మురళీకృష్ణ గౌడ్, బిర్కట్ రఘు, గడ్డల రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వినాయక నిమజ్జనం జరుపుకోవడం జరుగుతున్నది. పెద్ద ఎత్తున అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్కరూ ఈ పండుగ కార్యక్రమంలో పాల్గొని అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా నరసింహ గారు చెప్పినట్టుగా హిందూ ఉత్సవ సమితికి ఆ రోజు మంత్రి ఉన్నప్పుడు ధ్యానం చేయడం జరిగింది. తర్వాత దానికి నిధులు కావాలంటే ఎమ్మెల్సీ నిధుల నుంచి కూడా మరి ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా కూడా దానికి ఎన్ని నిధులు అయినా కూడా ఎమ్మెల్యే గారు మరి నేను కూడా తప్పకుండా ఇచ్చి దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకున్నామని చెప్పుకుంటూ పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమంలో కూడా అందరూ కూడా భక్తులు పాల్గొని అదేవిధంగా హిందూ ఉత్సవ సమితి ఏదైతే ఇంత గతంలో ఈ కార్యక్రమాలు చేసేది కాబట్టి మన ముందు కూడా ఏ విధంగా చేసుకోవాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం. ఆ గుట్టలో భాగంగా అప్పుడు ఆ గుట్ట కలిగిపోయి ఈరోజు మనోరంజన సహకారంతో అవి లేవని అక్కడ ఇద్దరు కూడా మన హిందూ ఉత్సవ సమితికి 50 లక్షల రూపాయలు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నగారు, అలాగే మహేందర్ రెడ్డి అన్నగారు 25 లక్షల రూపాయలు ఇచ్చి మన హిందూ ఉత్సవ సమితి తాండూరు ప్రాంతంలో ఎంతో గొప్పగా పండుగ జరుపుకుంటారనే ఉద్దేశంతో హిందూ బంధువులకు ప్రత్యేకత ఈ 4 ఎకరాల పొలంలో ఆ బిల్డింగ్ ని కట్టడము, హిందూ ధార్మికంగా అక్కడ నిర్వహించే కార్యక్రమాలను మన నాయకులు చేదోడు వాదోడుగా ఉంటూ ఆ ప్రొసీడింగ్లు లేవు. ఇప్పుడు మనోరమ ద్వారా ఆ ప్రొసీడింగ్లు ఈ వారంలోనే ఇప్పించే కార్యక్రమంలో ఉన్నది కాబట్టి ఆ ప్రొసీడింగ్ కూడా ఇవ్వాలని సభాముఖంగా ఇద్దరు నాయకులు కాబట్టి ఆ ఎమ్మెల్సీ గారిని కూడా మేము నిర్ణయించుకుంటున్నాం. ఆ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు చెప్పి ఆయన నిధుల ద్వారా కంపెనీ నిర్మించాలని ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం. మా అధ్యక్షురాలు అనునిత్యం ప్రతిదీ కూడా హిందూ సభలో మీరు మీటింగ్ ఏం చేస్తారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి, గౌరవ సంపత్ గారికి, గౌరవ పూర్తి విధాలుగా సహకరిస్తున్నారని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మా ఏదైతే మేము వేసుకున్న హిందూ ఉత్సవ కమిటీ ఉన్నారో ముఖ్యంగా చైర్మన్ గారు, మరి ఏదైతే పట్ల నరసింహ గారు, మా మిగతా 40 సభ్యులందరికీ కూడా ఈ వేదిక ద్వారా వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నారు. అలాగే ఇప్పుడు
హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది. తాండూరు నియోజకవర్గంలోని అన్ని వినాయకులు ఆదివారం సాయంత్రం మరియు రాత్రి సమయంలో కోకట్ రోడ్డులోని కాగ్నా నదిలో నిమజ్జనం చేశారు. गजानन महाराज की बोलो गणेश महाराज की जय, गणपति बप्पा जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, राम लक्ष्मण जानकी जय, बोलो हनुमान की जय, बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय, बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय श्री राम जय श्री राम महाराज की जय श्री राम जय श्री राम जानकी जय, बोलो పెద్ద వినాయకుడు వచ్చిండు కాబట్టి ట్రైన్ సాయంత్రం చెప్పాల్సి వస్తుంది. అందుకే ట్రైన్ డ్రైవర్ ఎక్కడున్నా వినాయకుడిని చూపాల్సిందిగా సౌకర్యంగా కోరుతున్నాము. ट्रेन ड्राइवर आप कहाँ है, इधर आ जाओ, बीच में बड़ा विनायक ठहरा होगा है, इसलिए उसको अंदर डाल दो। क्या बता ट्रेन ड्राइवर कहाँ है, तुम्हें आ जाओ, पीछे आ जाओ। बड़ा विनायक है, वो लोगों को हाथ से ना होता, तुम ट्रेन से डाल दो, उसको अंदर डाल दो। డ్రైవర్ బిజు పైన మీరు వినాయకుడి నిమజ్జనం చేసిన తర్వాత ఎవరు కూడా ఇలాంటి వినాయకుడు నిమజ్జనం చేసిన తర్వాత డ్రైవర్ బిజు పైన ఎవరు కూడా ఇలాంటి వాహనాలు నిలుపుకోవచ్చు. సైకిల్ బయటికి రండి. వేరే వినాయకులు చాలా ఉన్నాయి వెనుక, అందుకు సహకరించారు. పాత తాండూరు గడి నుండి బయలుదేరిన వినాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వినాయక నిమజ్జనానికి బయలుదేరిన హిందూ యువకులకు ముస్లిం సోదరులు త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించారు.
వినాయక నిమజ్జనానికి బయలుదేరిన హిందూ యువకులకు ముస్లిం సోదరులు త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించారు. आज यहाँ पे गणेश का जो विजयम है आज यहाँ पे ओल्ड टांडुर के सभी यहाँ पर माइनॉरिटीज़ को की तरफ से हमारे हिंदू भाइयों के लिए पानी का इंतज़ाम रखा गया है, क्योंकि हम सब यहाँ पर एक साथ मिलजुल कर रहने का निज़ाम है। शुरू से ओल्ड टांडुर हर वक्त गंगा जमुना तहसीब की तरह रहे हैं और हिंदू मुस्लिम सिख ईसाई हम सब मिलकर ओल्ड टांडुर में रहते हैं। हमारे फेस्टिवल्स में, हमारे ईदों में वो लोग भी हमें इसी तरीके से साथ देते हैं और हमारा भी एक फ़र्ज़ है, कोई ऐसी भेदभाव नहीं रहेगी और कोई ऐसा ये हिंदू या मुस्लिम की ये लड़ाई भी ख़त्म हो जाएगी। हर जगह हमें एक मिलजुल कर रहना है। ये हिंदुस्तान सबका है, हिंदू मुस्लिम सिख ईसाई सब मिलकर ही हम यहाँ पर हिंदुस्तान को बनाए हैं। जिस तरीके से बाग में पूरे फूल मिलकर रहते हैं, एक फूल भी अगर नहीं रहा तो वो फूल बाग ख़राब होता है, उसी तरीके से हम सबको मिलजुल कर रहना है। इसी तरीके से हम काम करते रहेंगे इंशाल्लाह। जो बात करने के लिए मुझे मौका दिया गया हमारे सदर साहब शफी भाई, उनका मैं शुक्रिया अदा करता हूँ। सिख ईसाई आपस में है भाई भाई। ఇక్కడ మనం పాత తాండూరులోము నీలి అవస్థ చేసినాం. ఇక్కడ గణేష్ నిరంజన్ ఉంది ఈరోజు. ఈ పండుగ సందర్భంగా మేము ఇక్కడ వాళ్ళకు నీళ్లు తాగడం సౌకర్యం కల్పించినాం. ఈరోజు తాండూరు పట్టణంలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి వినాయక ఉత్సవ కార్యక్రమంలో మరి పాత తాండూరు నాయకులు, మైనార్టీ నాయకులు మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జులుసుగా తీసుకెళ్తుంటారు. ఎవరికి కూడా వాళ్ళ దప్పితం తీర్చడానికి ఇక్కడ నీటిని సౌకర్యం వచ్చినందుకు మరి మా పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి అందరూ వీళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తాండూరు పట్టణంలో వినాయక శోభయాత్ర జరుగుతూ ఉన్నది. అయితే ఈ శోభాయాత్రలో మా పాతాండూరు పట్టణంలో చాలా వినాయకులు ఇటు నుంచి వెళ్తూ ఉంటాయి. వారి యొక్క దాహం తీర్చడానికి ఇక్కడ ఉన్న మా మైనార్టీ సోదరులు ఇక్కడ చల్లని నీటిని ఏర్పాటు చేశారు. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే ఏర్పాటు చేసి మరి హిందూ ముస్లిం అందరం మేము కలిసి ఉన్నాము. ఎప్పుడు కూడా మేము గొడవ పడమని, శాంతియుత వాతావరణంలో మేము ఖచ్చితంగా పండుగలు నిర్వహిస్తామని, ఇదే మిగతా వాళ్ళు కూడా కంటిన్యూ చేయాలని, ఎక్కడ కూడా ఏ భేదాభిప్రాయాలు, మత గొడవలు, ఏ సంఘర్షణలు జరగకుండా అందరూ కలిసిమెలిసి సంతోషంగా ఈ పండుగను జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క నీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసిన మా మైనార్టీ సోదరులందరికీ ప్రత్యేకంగా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. వినాయక నిమజ్జన కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మున్సిపల్ కమిషనర్ యాదగిరి తెలిపారు. కోకట్ సమీపంలోని కాగ్నా దగ్గర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ మణిపాల్, ఇంజనీర్ కాజాపాషా, మేనేజర్ నరేందర్ రెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ వెంకటేశం, ఉమేష్ పాటిల్ పర్యవేక్షించారు. ఇప్పటి వరకు దాదాపు ఒక 60 నుండి 70 వరకు వినాయకుల నిమజ్జనం చేయడం జరిగింది. టౌన్ మొత్తంలో 270 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రజలు కూడా త్వరితగతిన వినాయకుని తీసుకొచ్చి నిమజ్జనం చేయవలసిన కోరుతున్నాము. ఈ నిమజ్జనానికి ఏర్పాట్ల విషయంలో ప్రతి ఒక్కరు కూడా సహకరించారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సహకారంతో ఈ నిమజ్జనమును చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా సాటి సిబ్బంది కూడా గత 2-3 రోజుల నుండి ఈ పని మీద ఉండేసి విజయవంతంగా ఈ నిమజ్జనం చేయాలని ఆదేశించడం జరిగింది. సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ నిమజ్జనం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సారు ఆదేశానుసారంగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. వినాయక నిమజ్జనం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రశాంతమైన వాతావరణంలో కార్యక్రమం కొనసాగుతున్నదని హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ నరసింహులు, అధికార ప్రతినిధి పర్యాద రామకృష్ణ తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్లు, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్ సహకరించి ఈరోజు విజయవంతంగా పండుగని జరుపుకుంటున్నాం. ఊరేగింపు ద్వారా ప్రతి వినాయకుడు, ప్రతి యువత, అలాగే మన వినాయక మంటపాల అధ్యక్షులు, కార్యదర్శులు కూడా ప్రతి ఒక్కరు ఇక్కడ సందర్శించి వాళ్లకు ప్రతిదీ కూడా కోటం
కూటం యువత కూడా మనకు చేదోడు వాదోడుగా సహకరిస్తూ ఈరోజు గ్రామ పెద్దలు కూడా మనందరికీ సహకరిస్తున్నారు. ఆ సహకారాన్ని మనం ప్రతిదీ మనం అందిపుచ్చుకొని వాళ్ళకు కూడా మనం సహకారంగా ఉండాలని హిందూ సమితి తరఫున నేను తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఘనంగా ఇక్కడ మున్సిపల్ వారు, మా సిబ్బంది, శానిటైజేషన్ సిబ్బంది, కమిషనర్, ఈ మేనేజర్ అందరు కూడా ప్రతి ఉద్యోగి కూడా ఇక్కడ కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నందుకు ప్రతి కోకట్ గ్రామ పంచాయతీ సెక్రటరీ కానివ్వండి, జాలాల్ ఎంఆర్ఓ కానివ్వండి, ఆర్ఎంబి ప్రతి ఇరిగేషన్ ఆఫీసర్లు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి విజయవంతంగా ముగియాలని నేను మనసారా కోరుకుంటూ హిందూ సమితి తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తాండూరు మొత్తం కూడా 5 రోజుల పాటు వైభవంగా ఘనంగా పూజలు అందుకున్న గణనాథుల యొక్క నిమజ్జనం సందర్భంగా కోకట్లోని వాగులో నిమజ్జనం జరుగుతూ ఉన్నది. 5 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథుల నిమజ్జనంకి సహకరిస్తున్నటువంటి అన్ని అధికారులకు, అంటే అన్ని కార్యాలయాలకు అధికారులకు, అన్ని శాఖల అధికారులకు కూడా హిందూ సమితి తాండూరు నుంచి మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా పోలీస్ శాఖ వారికి, ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నటువంటి తాండూరు మున్సిపాలిటీ సిబ్బంది వారికి, కమిషనర్ గారికి, తర్వాత ఏఈలు, డిఈలు, మేనేజర్ గారికి, ముఖ్యంగా శానిటైజర్ సిబ్బంది అందరికీ కూడా మేము కృతజ్ఞతతో ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. నిమజ్జనం సజావుగా సాగుతుందంటే అనేక సంవత్సరాలుగా తాండూరు నిమజ్జనం సాగుతుందంటే దానికి కారణం కోకట్ గ్రామ ప్రజలు, గ్రామ యువత కావచ్చు, గ్రామ పంచాయతీ కావచ్చు, అలాగే నిమజ్జనానికి సహకరిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కావచ్చు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా సహకరిస్తున్నారు. కాబట్టి ప్రశాంతంగా దిగ్విజయంగా నిమజ్జనం పూర్తి కావాలని మరొకసారి హిందూ ఉత్సవ సమితి తరఫు నుంచి కూడా అహర్నిశలు శ్రమిస్తున్న, పగలు రాత్రి లేకుండా కూడా నిన్నటి నుంచి ఈ రోజు వరకు 24 గంటల నుంచి డ్యూటీ చేస్తూ ఉన్నారు. శానిటైజేషన్ సిబ్బంది కావచ్చు, మున్సిపాలిటీ సిబ్బంది కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు, అన్ని శాఖల అధికారులు చేస్తూ ఉన్నారు. ఇంకో రోజు వరకు కూడా సిబ్బంది అందరూ కూడా డ్యూటీ చేస్తారు. కాబట్టి నిజంగా వారి సేవలను మేమంతా కూడా హిందూ కేంద్ర సమితి నుంచి అందరం కూడా వారందరూ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. నిమజ్జనం అంతా కూడా దిగ్విజయంగా, విజయవంతంగా, ప్రశాంతంగా జరగాలని ఉత్సవ సమితి వాళ్ళకి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏంటంటే చిన్నపిల్లలు వస్తూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వీళ్ళందరూ కూడా సహకరించాల్సింది. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా నిమజ్జనం జరుగుతూ ఉన్నది. సహనంతో అన్ని శాఖల అధికారులకు సహకరించాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. యాలాల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శివచరణ్, వేణు సిబ్బంది కోకట్ వాగు దగ్గర నిమజ్జన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆదిదేవుడు, విఘ్నాలను రూపుమాపే వినాయకుడు అంటే అందరికీ సెంటిమెంటే. తాండూరు పట్టణంలోని పలు మంటపాలలో కొలువు తీరిన వినాయకుల చేతిలోని లడ్డుకు భారీ ఎత్తున డిమాండ్ లభించింది. తాండూరు పట్టణంలోని బగీచా గణేష్ లడ్డును మంచాల బాండురేఖ అశోక్ కుటుంబ సభ్యులు 4,55,055 రూపాయలకు దక్కించుకున్నారు. కన్య పాఠశాల దగ్గర ఉన్న వినాయకుడి లడ్డు 3,10,000కు చెన్బిల్ల మనీష్ కుమార్ అనే యువకుడు దక్కించుకున్నారు. మార్వడి బజార్లోని వినాయకుడి లడ్డును నందకిషోర్ పార్తాని అనే వ్యాపారి 2,52,000కు దక్కించుకున్నారు. యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో నెలకొల్పిన వినాయకుని నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు ఆటపాటలతో, బాజా భజంత్రీలతో ఉత్సాహంగా సంబరాలను జరుపుకుంటూ వినాయకుని నిమజ్జనం కార్యక్రమాన్ని నిర్వహించారు.
బషీరాబాద్ మండలంలో 5 రోజుల పాటు పూజలు అందుకున్న వినాయకులు నిమజ్జనానికి బయలుదేరారు. వినాయకులు నిమజ్జనానికి బయలుదేరే సమయంలో భక్తులు భజన ఆటపాటలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. సహకరించవలసిందిగా కోరుతున్నాము. సాగలి శ్రీనివాస్ గారి వాడ 12,101 రూపాయి. 101 రూపాయి. సాగలి శ్రీనివాస్ గారి వాడ 12,101 రూపాయి. एक बार 101 రూపాయి. బోయిని శివకుమార్ గారి వాడ విఘ్నేశ్వరుని యొక్క పెద్ద లడ్డును వేలం వేయబడుచున్నది. కావున మా భక్తులు ఆసక్తి గలవారు తీసుకోవాలని కోరిక ఉన్నవారు వేలంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. బోయిని శివకుమార్ గారి వాడ 13,101 రూపాయి. చాకలి శ్రీనివాస్ గారి వాడ 14,101 రూపాయి. Bravo!
CT cable.